థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లైవ్కి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా. సో ఆనియన్ పకోడీ ప్రాసెస్ కోసం వెయిట్ చేయండి, చెప్తాను ఇప్పుడే. అండ్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో కూడా కొడితే వస్తూ ఉంటాయి. బట్ నా ప్రాసెస్ ఆఫ్ ఆనియన్ పకోడీ ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీ చెల్లి అని పొగుడుతున్నావు కదా వదిన అంట. ప్రేమ్ అస్సలు అంటే అస్సలు కాదు. నేను నా చెల్లిగా అనుకున్నదే టాలెంట్ చూసి అండ్ తన మంచి మనసు చూసి. అండ్ ఈ రోజుల్లో అట్లాంటి వాళ్ళని నేను అసలు చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ, ఎంతోమందిని చూసి వచ్చిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అంత టాలెంట్ ఉండి అంత సాఫ్ట్గా అంత మంచి హార్టెడ్ ఉండడం అనేది చాలా తక్కువ. నువ్వు ఇట్లా ఎంకరేజ్ చేయకపోతే మాత్రం నిజంగా దెబ్బలు పడతాయి నీకు. ఎందుకంటే యు ఆర్ వెరీ వెరీ లక్కీ. నువ్వు దొరకడం తనకి ఎంత లక్కో నాకు తెలియదు, కానీ తను దొరకడం మాత్రం నీ లక్కీ. జీవించేస్తుంది అన్నమాట ఏ వర్క్లో అయినా కూడా. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎంకరేజ్ ఖచ్చితంగా నీకే తెలుస్తుంది ఒకరోజు. అవును వదిన చెప్పింది కరెక్ట్ అనుకుంటాం. ఆల్రెడీ తెలిసే ఉంటుందిలే, నాకంటే ఎక్కువ నువ్వే చూసినావు కాబట్టి. కాకపోతే నన్ను వేసుకోవడానికి అంటున్నావు కదా. శ్రీనివాసులు గారు హాయ్ హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసులు గారు లైవ్లో జాయిన్ అయినందుకు. పెన్ పేపర్ తీసుకొని రెడీగా ఉండండి అమ్మ అంటున్నాడు మిస్టర్ మంచి తమ్ముడు. సారీ అంటున్నారు కేకేటీవీ గారు. ఎందుకండి? హలో ఎవ్రీవన్, లైవ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ మీకు ఆనియన్ పకోడీ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే లైవ్ చూడండి కొద్దిసేపు. నా స్టైల్ ఆఫ్ ఆనియన్ పకోడీ. ఫస్ట్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా మంచిగా సన్నగా చాప్ చేసుకోవాలి. పేమెంట్ స్టార్ట్ అయ్యింది వదిన. అవును ప్రేమ్, అదే అంటున్నాను. తను ఏదైనా సక్సెస్ సాధిస్తుంది. సతీష్ థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసి లైవ్కి లైక్ చేయండి. సో ఆనియన్ పకోడీ ప్రాసెస్ అయితే చెప్తున్నా, నా స్టైల్ ఆఫ్ ఆనియన్ పకోడీ. నాతో మాట్లాడు చెప్పు కేకేటీవీ బ్రదర్. చెప్పినాను కదా మీరు చెప్పిన క్వశ్చన్కి. హుస్నాబాద్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ హుస్నాబాద్ నుంచి జాయిన్ అయ్యేందుకని చెప్పినాను కదా. సో ఆనియన్స్ని అయితే మంచిగా పొడుగ్గా చాప్ చేసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి, మంచిగా సన్నగా రావాలి. వాటిని ఫస్ట్ వాష్ చేసుకోవాలి, వాటర్లో వేసి వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసిన తర్వాత శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని ఈ వంట ఏం చేశారు వదిన? మిల్ మేకర్ టమాటో కర్రీ ప్రేమ్. వాటర్ అంతా తీసేసిన తర్వాత దాంట్లోనే శనగపిండి, నో నీడ్ ఆఫ్ వాటర్ అనమాట ఈ పకోడీకి. శనగపిండి వేసేసి కొంచెం జీలకర్ర, కొంచెం వాము ఉంటుంది కదా అది, కొంచెం సోడా, సాల్ట్ అండ్ మిర్చి పౌడర్, కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఆనియన్స్ని కడుక్కొని ఉంటాం కాబట్టి వాటర్ యాడ్ చేయకుండానే మంచిగా వస్తాయి అన్నమాట. సో దాన్ని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత మంచిగా వేసేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా బాగా మెత్తగా అవ్వకూడదు. మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే క్రంచి ఆనియన్స్. చాలామంది కొత్తిమీర వేసి కరివేపాకు వేసి ఏదేదేదో వేసేసేసి పకోడీని మొత్తం బిస్కెట్ చేస్తారు. సో వాళ్ళంతా అవసరం లేదు. జస్ట్ ఒక 5 minutesలో పకోడీ రెడీ అయిపోతుంది. ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. హలో సిస్టర్, స్వాతి సిస్టర్ అంటుంది. రుతిక జస్విక్ ఛానల్ హాయ్ రా, లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే వదిన అంటున్నాడు ప్రేమ్. అన్నయ్య పిల్లలు ఎలా ఉన్నారు వదిన? సూపర్గా ఉన్నారు ప్రేమ్. మీరు ఎలా ఉన్నారు? బుడ్డోళ్ళు ఎలా ఉన్నారు? హలో ఎవ్రీవన్, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హలో. చూస్తూ ఉంటే మాట్లాడుతుంటేనే ఈరోజు 1 hour గడిచిపోయింది కూడా తెలియలేదు. సో మోస్ట్లీ ఇంకొక 15-20 minutes అయితే లైవ్లో ఉందాం అనుకుంటున్నా. చూద్దాం ఆలోపు ఎంతమంది ఫాలోవర్స్, మనకి కొత్త ఫాలోవర్స్ రాబోతున్నారో. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హలో. సూపర్ వదిన అంటున్నాడు ప్రేమ్. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి, స్క్రీన్ పైన లైవ్కి లైక్ చేయండి. ఇంకొంచెం ఎక్కువ మందికి నా లైవ్ షేర్ అవుతుంది. సో ఈరోజు మిల్ మేకర్ టమాటో కర్రీ ప్రాసెస్ అండ్ కర్డ్ ప్రాసెస్ చెప్పలేదు, వీడియో చేసి చూపిస్తాను నన్ను మజ్ను దమన్ కోసం. అండ్ ఆనియన్ పకోడీ ప్రాసెస్ అయితే చెప్పినాను కదా, ట్రై చేయండి. అండ్ మీరు ఎలా చేస్తారో ప్రాసెస్ కూడా చెప్పండి. హాయ్ అక్క, హాయ్ పశు. తిన్నాను నాన్న, నువ్వు తిన్నావా? థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? మన పండగ గురించి చాలా కలలు కన్నా, బట్ పండగ పోస్ట్ పోన్ అయిందని తెలిసింది. హలో ఎవ్రీవన్, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హలో. వెంకటేష్